పరమ దుర్మార్గుడు, పరమ కిరాతకుడు. లేటెస్ట్ విలన్ అంటే శివాజీ. గారిని చాలాసార్లు తిట్టుకున్నాను నేను. యారదాన్ని దిగుతుంటేనే మంగపతి దిగుతున్నాడు అన్నట్టుంది. ఉదాహరణ మంగళ సీన్ క్యారెక్టర్ నేను చేయాలి, మంగళ సీన్ క్యారెక్టర్ నేను చేయాలి. నన్ను ఆఫీస్కి రమ్మన్నారు, ఆఫీస్కి రేపు మార్నింగ్ కలుద్దామన్నారు. ఇంకా తర్వాత సరిపోదా శనివారం సార్ ఎస్పీ సూర్య క్యారెక్టర్ పడింటేనా విసుక్కున్నా చాలా. ఇంకా నాకు లాంగ్వేజ్ అడ్వాంటేజ్ ఉంది, తొక్కిన ఆర్టీసీ ఉండే క్యారెక్టర్ అది. అలా కాకుండా ఒక ఫాదరు, అడిగో కూతురు, అడిగో కొడుకు, ఇలాంటి దెబ్బ ఉన్నది. రోల్స్ రాయిస్ని తీసుకొచ్చి క్యాబ్గా చేయలేంగా. 12-13 ఏళ్ళు అసలు మీరు సినిమాకి దూరంగా ఎందుకున్నారు? విభజనేనండి, ఆంధ్రప్రదేశ్ విభజనే. నేను డెఫినెట్గా పక్క పోతాను తెలిసింది. ఏ రకంగానూ అడ్వాంటేజ్ తీసుకోలేదు. అంతే అండి. మీరు బని వేసుకున్న బనీని కూడా అదే కదా. అలా మీరు అన్నట్టు ఎందుకు ఆ చైర్మన్ పదవి అయిపోద్దా నాకు. మీరు ప్రభుత్వం పరిశ్రమ కాలకి ఏం చేశారండి? ఏ ప్రభుత్వం ఉన్నా కాబట్టి మీ దగ్గరికి వచ్చి టికెట్లు అడుగుతున్నాం. ఒక 100 రూపాయలు 50 రూపాయలు చిప్స్ ప్యాకెట్ 40 గ్రాములు చిప్స్ వేసేసి వాడు 100 రూపాయలు అని చెప్తున్నాడు. మనకున్నామా లేదా? జనరేషన్ మనం ఏమి ఇస్తున్నాం? మనము రేపు తరాలకి ఏమి ఇవ్వబోతున్నాం? ఇప్పుడు అక్కడ ఇంకా ఎఫ్డిసి చైర్మన్ పోస్టే ఫుల్ అవ్వలేదు. మీరు ఎఫ్డిసి చైర్మన్ అవ్వడానికి అవకాశం ఉందని కూడా వినిపిస్తున్నది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై పర్సనల్ టచ్. ఇది పర్సనల్ టచ్చా, స్పెషల్ టచ్చా, ఏదైనా సరే మీరు ఏదైనా దాన్ని ఏ రకంగా నేను అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు ఇక్కడ గెస్ట్గా ఉన్న వ్యక్తి పరమ దుర్మార్గుడు, పరమ కిరాతకుడు అనే మీ ఫీలింగ్. మంగపతి పేరు చెప్పగానే ఏం గుర్తొస్తుంది? గుండె నిండా ఎమోషన్ దొరికితే అసలు పేక్ పిసికిద్దాం అన్నంత కోపం వస్తుంది కదా. ఇప్పుడు ఆ మంగపతి ది గ్రేట్ శివాజీ ఇప్పుడు మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్నారు. మీ అందరి తరఫున సాధారణంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ శివాజీ గారు. సార్ గుడ్ మార్నింగ్ నాగేంద్ర గారు. అది శివాజీ అని పిలవాలా? శివాజీ చాలండి. మంగపతి గారు అంటే అది గౌరవం, పాత్ర తాలూకు గౌరవం. అది అసలు కోర్టు సినిమా రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్, ఫినామినల్ హిట్ అయిన తర్వాత మీరు ఎక్కడ దొరకలేదు. అసలు ఏది మాట్లాడదామన్నా ఆ సినిమా గురించి, ఆ క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్ గురించే సినిమా నిలబడింది అనే ఒక గొప్ప అపీల్ వచ్చింది ఆ సినిమాతో. మీరు దాన్ని ఏ విధంగా మీరు రిసీవ్ చేసుకున్నారు? దాని మీద మీ కామెంట్ లేదా దాని మీద మీ రియాక్షన్ ఏంటండి? నాకు తెలుసుకోవాలి ఉంది అప్పటి నుంచి. అంటే సార్, ఇది డెఫినెట్గా ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఈ పాత్రని తీర్చిదిద్దిన దర్శకుడు, ఒక నటుడిగా ఉండి ఈ పాత్ర తాలూకు విషయం తెలిసి నాకు ఆఫర్ చేసినటువంటి నాని గారికి. సహజంగా ఏంటంటే ఇది ఎక్కడికో తీసుకెళ్లే పాత్ర. నటుడిగా ఆయన అర్థం చేసుకోగలడు. ఎటువంటి ఆ ఫీలింగ్స్ లేకుండా నాకు ఆఫర్ చేశారు చూసారా, అక్కడ నేను ఎప్పటికీ అతనికి రుణపడి ఉండిపోతాను. ఒకవేళ నేను ఆ ప్లేస్లో ఉంటే నేను ఇచ్చేవాడిని కాదేమో. ఇది నాన్నగారి ప్లేస్లో మీరు ఉంటే ఏమో తెలీదు, నటుడిని కదా. అంటే శివాజీ చేయగలుగుతాడా లేదా, ఏ రకంగానైనా సరే చేయగలుగుతాడా లేదా, ఇంతకన్నా మంచి స్థాయికి వెళ్ళిద్దామో, లేదంటే ఇంకా సినిమాకి దెబ్బ పడిద్దేమో, ఇలాంటివి ఆలోచించకుండా. సో వాళ్ళిద్దరికీ నేను ఎప్పటికీ ఆ గుండెల నిండా అది ఉండిపోద్దండి. ఎన్ని సినిమాలు వచ్చినాయి దీనిపైన, ఎన్ని సినిమాలు వచ్చినా అది అలా ఉండిపోద్ది అనమాట. మంగపతి పాత్ర చెప్పినప్పుడు నాకున్న ఫీలింగ్ ఏంటంటే, ఒక రియల్ క్యారెక్టర్ చెప్తున్నాడు ఇతను. ప్రతి కుటుంబంలో ఉండే క్యారెక్టర్ ఇది.
ఆడబిడ్డ ఉన్న ప్రతి కుటుంబంలో మంగపతి ఉంటాడు. అది తండ్రా, మేనమామ, బాబాయ, తమ్ముడా, అన్న, ఎవడో ఒకడు ఒక మంగపతి మాత్రం ఉంటాడు ఖచ్చితంగా. సో ఇంత గొప్ప క్యారెక్టర్ అనేది నేను షూటింగ్ స్టార్ట్ వరకు నాకు డౌటే, ఏమో ఎక్కడన్నా బ్రేక్ పడుతుందేమో, ఎవరన్నా ఇది తర్జన భర్తలు జరుగుతాయి కదండి లాస్ట్ మినిట్లో. జరుగుతాయి. ఉదాహరణ మంగళం సీన్ క్యారెక్టర్ నేను చేయాలి, మంగళం సీన్ క్యారెక్టర్ నేను చేయాలి. నన్ను ఆఫీస్కి రమ్మన్నారు, ఆఫీస్కి రేపు మార్నింగ్ కలుద్దాం అన్నారు. ఇంకా తర్వాత మార్నింగ్ వెయిట్ చేస్తున్నాను, రాలా. సుకుమార్ గారిని కలిసినప్పుడు కూడా చెప్పాను ఇది. అవును అనుకున్నాం, ఎలా మీకంటే మీ ఆఫీస్ నుంచే నాకు చెప్పారండి, ఇట్లా రేపు కలుద్దాం అన్నారు సుకుమార్ గారు. ఐ మిస్డ్ ఇట్ అనుకున్నాను. తర్వాత ఓకే, నేను సినిమా వాడినే కాబట్టి నాకు తెలుసు చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి. అవును, లాస్ట్ మినిట్ చేంజెస్ అది వాంటెడ్గా అవాయిడ్ చేశారు కాదు. అవును. సో అలా ఈ పాత్ర కూడా ఏమైనా జరుగుద్దేమో, ఇంకా టైం ఉందేమో, మనం చేయాల్సిన ఇంకా సమయం రాలేదేమో అని అనుకొని ఫీల్ అయ్యా. వన్స్ ఎంటర్ అయిన తర్వాత సార్ మీరు నమ్మరు, అది కళామ తల్లి గొప్పతనం, ఆ నటరాజు స్వామి గొప్పతనం. భయపడిపోయేవాళ్ళు సార్ సెట్ మొత్తం కూడా. అలా ఉండేది నా హావభావాలన్నీ కూడా. అసలు క్యారవాన్ దిగుతుంటేనే మంగపతి దిగుతున్నాడు అన్నట్టుండేది. శివాజీ గారు మంగపతి అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అండి. లైఫ్లో కొన్నిసార్లు మాత్రమే వస్తుంది అనుకుంటా అలాంటిది. అలాంటి ఫీలింగ్ నాకు ఇంకా అద్భుతంగా మనిషికి సంతృప్తిగా అనిపించినటువంటి ఒక సందర్భం బిగ్ బాస్లో నేను ఎంటర్ అవటం అనేది నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం అండి. నా జీవితానికి నాకు పర్సనల్గా ఒక పరిపూర్ణమైనటువంటి శివాజీ ఎలా ఉంటాడనేది ప్రజల దాకా వెళ్ళింది. ఒక మనిషి తన క్యారెక్టర్ ఏంటనేది తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది చాలా మందికి కూడా. అప్పటిదాకా మిక్స్డ్ ఉండేది శివాజీ అంటే అలాగే ఇలాగని, కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా, నేనేంటనేది ఒకసారి చూపించాడు. నాకు పర్సనల్గా కూడా ఏమీ లేకుండా ఒక మనిషి బతకడం ఒక అద్భుతం. ఆ బిగ్ బాస్ ఆ 105 రోజులు ఒక స్వర్గంలో ఉన్నాను అనిపించింది నాకు. అవునా? అలాంటి ఒక భావం మళ్ళీ వస్తే మంగపతి అలా క్యారవాన్ దిగి వస్తుంటే మళ్ళీ లాస్ట్ మేకప్ తీసేటప్పుడే క్యారవాన్ ఎక్కేవాడు, కూర్చునేవాడు. ఎవడెవడు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నారు, అలాగే కూర్చొని వాళ్ళు ఏమో సార్ అయితే చెయ్యి గురు, నేను ఇక్కడే ఉంటాను, నీకేంటి ప్రాబ్లం, చేయండి, ఏం పర్లేదు. అంటే ఇంతకుముందు మీరేమో కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండేవి, యూత్ఫుల్గా ఉండేవి, చిన్న కామెడీ ఓరియంటేషన్ ఇవన్నీ చేశారు. బట్ ఈ క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు మీరు నిజంగా నమ్మారండి నేను ఇది చేయగలను, లేకపోతే ఒక యాక్టర్గా తల్లి క్యారెక్టర్ వచ్చింది నాకు? భవిష్యత్తులో నేను చేయబోయే విభిన్న పాత్రలకి ఒక అంకురార్పణ జరిగిందండి మంగపతి క్యారెక్టర్ తోటి. నాకు చెన్నై నుంచి కూడా చాలామంది ఫోన్ చేశారు డైరెక్టర్లు, తమిళ్. ఆ పాత్ర అంకురార్పణ సార్, నేను ఏదైనా చేయగలను. ఇందిరా సినిమాలో అలా లెగిసి ఒకసారి ఆ చిరంజీవి గారి వైపు చేయి చూపించటం, అది చాలా సందర్భాల్లో చాలామంది యూట్యూబ్లో వేసేవాళ్ళు. అవును. ఆ తర్వాత ఒట్టేసి చెప్తున్నాను ఒక పాత్ర, ఇవి చూసినా కానీ ఏదో టైం రావాలి, వచ్చే వరకు అర్థం కాదు ఎవరికి ఎవరు ఎలాంటి ఆర్టిస్ట్ అనేది. సో చాలామందికి తెలుసు, నా సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు వీడు అవకాశం దొరికితే మింగేస్తాడు అని. అది ఆ పాత్ర, మంగపతి పాత్రతోటి చాలామంది పెన్ను వాళ్ళ దృక్పథం మారుద్ది అనుకుంటున్నాను. అదే రైటర్స్కి అంటే అదొక మంచి చాయిస్ క్రియేట్ అయిందండి. అంటే మీలాంటి ఒక పొటెన్షియల్ ఉన్న యాక్టర్కి ఇంకా మిమ్మల్ని ఏ రకంగా ఎక్స్ప్లైట్ చేసుకోవచ్చు, ఇంకా ఏ రకంగా మిమ్మల్ని ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనే దానికి అదొక మంచి ప్లాట్ఫామ్ సెట్ చేసింది. నిజంగా రకరకాల పాత్రలు రాస్తున్నారు, క్యారెక్టర్లు, సినిమాలు, కథలు చెప్పడానికి వస్తున్నారు కదా. అంటే ఈ రెండు విషయాల్లో, ఒకటి మంగపతి, బిగ్ బాస్లో నా రియాలిటీ తాలూకు క్యారెక్టర్లు కొన్ని వస్తుంటే, మంగపతి తాలూకు షేడ్స్ డిఫరెంట్గా కొన్ని వస్తున్నాయి. వాటిలో మెజారిటీ నెగిటివిటీ ఉన్న పాత్రలో ఒక హీరోయిజం కూడా కనపడతా ఉంది. కరెక్ట్, అలా రాస్తున్నారు. ఓకే, ఇప్పుడు వచ్చే రైటర్లు కానీ మీకు చూస్ చేసుకోవడం కూడా కొంచెం కష్టం. ఏం లేదు సార్, ఏం లేదు.
ప్రజలు నా నుంచి కోరుకుంటున్న దాన్ని వాళ్ళు రాస్తున్నారు, నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాను. కానీ చూజ్ చేసుకోవటం అనే భావం అనేది అది కొంతమందికి అవకాశం ఉంటుంది సార్, మనలాంటి వాళ్ళకి ఉండదు. చూజ్ చేసుకొని 4 ఏళ్ళ తర్వాత చేద్దామనే ఛాయిస్ మనలాంటి వాళ్ళకి ఉండదు. అవునా కదా? కరెక్ట్. అంటే నేనే యాంగిల్ అడిగానంటే సార్, ఇప్పుడు మంగపతి వచ్చింది మొనాట్ని ఒప్పుకోవట్లేదు, నాకు అర్థమైంది. అది నేను- మొనాట్ని నేను వాళ్ళు నా దగ్గరికి ఏం రాలేదు. మొనాట్ని కూడా ఉమ్, పాత్రలో రకరకాల షేడ్స్ ఉన్నా కూడా కొంచెం ఆ ఫాదర్ క్యారెక్టర్స్ అనేది మొదలైనవి. నేను నిర్ద్వందంగా వదిలేస్తున్నాను. బాబు నేను ఒకటే చెప్తున్నా, శివాజీ ఫాదర్ క్యారెక్టర్కి పరిమితం అని మీరు అనుకుంటే నేను చేయను. నాకు డబ్బులు కాదు, 13 సంవత్సరాలు సినిమా సొమ్ము లేకుండా బతికాను నేను. ఇప్పుడు కొత్తగా ఈ సొమ్ముతోటి మనం కొత్తగా బతికేది ఏం లేదని నాకు తెలుసు. ఉమ్, ఇంకోటి కూడా నేను క్లియర్ కట్గా ఏం చెప్తున్నానంటే, మినిమం ఒక 1 hour స్పేస్ లేకుండా నేను చేయలేను సినిమాలో. స్క్రీన్ టైం. స్క్రీన్ టైం అంటే 1 hour ఉంది అని అంటే ఆ పాత్ర ఆ సినిమాకి చాలా ఒక సిగ్నిఫికెంట్ రోల్ అయితేనే చేస్తున్నానండి. మీరు వచ్చేసి మీరు మీ గురించి సినిమా అంతా మాట్లాడుకుంటారండి, మీరు సినిమా చేయండి అని అంటే నాకు వినపడకూడదు, కనపడాలి. ఇప్పుడు ఈ రోజున పూర్వం అంటే మెడ్రాస్ డేస్ లో అంటే సినిమాలు లేకపోతే అన్ని చాలా ఇబ్బందులు పడిపోయేవారు. ఇప్పుడు సినిమా అన్నది ఇట్స్ ఆల్సో ఏ గేమ్ అంతే. అందరు కానీ ఇప్పుడు అఖిల్ బాబు సినిమాలో చేస్తున్నాను, పెద్ద వేషం, లెనిన్ చాలా పెద్ద వేషం. లెనిన్లోనా? ఓ 40 రోజులు మంచి వేషం, గొప్ప వేషం, అద్భుతంగా రాశాడు డైరెక్టర్ పాత్రని. మళ్ళీ చెప్పుకుంటారు. అవునా? ఆ, ఎలా ఉంది అఖిల్తో? ఇంకా ఎంటర్ అవ్వలేదండి, Enter బాబుతో ఇంకా చేయలేదు. ఓకే. నేను అంటే మంగపతి క్యారెక్టర్ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఇన్నాళ్ళుగా మిమ్మల్ని చూసిన వ్యక్తిగా, ఒక మీరు జెమినీలో యాంకర్గా ఉన్నప్పటి నుంచి మీరు నాకు తెలుసు. అవును సార్. మీకు ఆ క్యారెక్టర్ హ్యాండిల్ చేయడంలో వాట్ ఈస్ ది మ్యాక్సిమం ఛాలెంజ్ యూ ఫేస్డ్ అంటే? ఏం లేదా? ట్రాన్స్ఫర్మేషన్ అంతే. జస్ట్ నాకు ఇక్కడే కూర్చొని జగదీష్ నాకు కథ చెప్పాడు. జగదీష్ కార్తీక్ ఇద్దరు వచ్చి చెప్పారు. జగదీష్ వచ్చాడు, కార్తీక్ రాలేదు. కానీ ఈ పాత్రను నన్ను ఎంచుకోవడానికి రీజన్ కార్తీక్, మన శ్రీనివాసరెడ్డి కొడుకు, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి కొడుకు. ఆడు ఇద్దరు డిస్కషన్ జరిగేది రోజు నన్ను బిగ్ బాస్ లో చూసి అని చెప్పారు. తర్వాత మీడియాలో కూడా చెప్పారు అందరికి. అవును, నేను ఇంటర్వ్యూ చేసే కదా జగదీష్. ఇక్కడే కూర్చొని చెప్పాడు. ఆ పాత్ర తాలూకు హావభావాలన్నీ కూడా ఎలా ఉండాలనేది నాకు ఇంజెక్ట్ చేశాడు, ఏ మాట కామాట. అవునా? ఇంకంతే, ఎలా ఉండాలి, మంగపతి ఎలా ఉండాలనేది క్లారిటీ ఇచ్చాడు నాకు. మీరు అప్పుడు ఇలా చేస్తే ఇలా ఉన్నారే, ఇప్పుడు ఇలా ఉన్నారే. అది క్యారెక్టర్ ఎక్కడా కూడా కళ్ళతోటి. ఏదో పాత సినిమాల్లో రాజనాల్ గారు కానీ లేకపోతే కొంతమంది కైకల్ సత్యనారాయణ గారు నాగభూషణం గారు అలాంటి వాళ్ళు స్క్రీన్ మీదకి వస్తున్నప్పుడు వీడు ఏం చెడగొడతాడు అని భయం వేసేది. చిరంజీవి గారు అన్నారు కదా, అది అంత క్రూరంగా చేశారేంటి అని అన్నారు. అలాగే శివ మంగపతి మహానుభావుడు అదే మీరు వస్తున్నారంటే ఈ ఏం చెడగొట్టడానికి వస్తున్నాడా స్క్రీన్ లోకి అనే ఒక చిన్న సైకలాజికల్ టెర్రర్ క్రియేట్ అయింది జనాల్లో. అది లుక్స్ అండి, కళ్ళతోటి చేయించాడు డైరెక్ట్. అన్నయ్య మీరు అక్కడ కోర్టులో ఉంటున్నారు, చాలా మంది ఉంటున్నారు అక్కడ, కానీ కోర్టు నడిపిస్తుంది మీరు అన్నయ్య. అలా కూర్చోవటం కానీ అలా కూర్చొని అవన్నీ అవా ఏంటి ఖాళీ కూర్చుంటున్నాను నేను అని అనేవాడిని. మీకు అలా అనిపిస్తుంది అన్నయ్య, కానీ కోర్టు నడిపిస్తుంది మీరే. లాస్ట్ బిట్టు తప్ప మొత్తం మీరే నడిపిస్తున్నారు ఈ కోర్టుని. ఇది నాకు డైరెక్టర్ చెప్పింది. డైరెక్టర్కి అమ్మో పర్ఫెక్ట్. వాడు చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, గొప్ప డైరెక్టర్. జగదీష్ డబ్బులు కక్కుతుపడే రకం కాదు, వెంపర్లాట్లా ఏదో కసి ఉంది అబ్బాయిలో. ఇంకా నాకు చెప్పాడు ఇంటర్వ్యూలో, మళ్ళీ నేను కథ రాసుకుని మళ్ళీ అలాంటిది ఏదైనా నా mind- అంటే రాయటాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అతను, సినిమా తీయటాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. నేను లొకేషన్లో షూటింగ్ చేసేటప్పుడు చూసా కదా, వేరే యావగేషన్ లేదు ఏంటి,
ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి పక్కన లేదంటే కాఫీలు ఏం లేదు. ఒక నార్మల్ యూనిట్ సభ్యుడు ఆ మానిటరే ఇక్కడ నచ్చలేదు, అక్కడ పోయి ఆర్టిస్ట్ దగ్గర పోయి చెప్తాను. ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా అసలు నన్ను వీళ్ళు ఎందుకు ఈ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకున్నారు అనిపించిందండి నాకు. ఎందుకంటే ఎట్లా అనిపించిందంటే సినిమా డబ్బింగ్కి వెళ్ళేసి వచ్చాను. ఈ సినిమా హీరో నేను కదా, వీళ్ళు హీరోలు ఆడు రోషన్, అమ్మాయి హీరోయిన్, పాప మనోడు అన్నారు, నేను కదా హీరోని అని అన్న తర్వాత నవ్వారు. నవ్విన తర్వాత ఇలాగే రేపు లేదు ఎల్లుండి సినిమా రిలీజ్. చిన్న మన డిస్కషన్, మన ఇంటర్వ్యూలు జరుగుతాయి కదా, ఇంటర్వ్యూలో ఏమన్నానంటే వాళ్ళు క్వశ్చన్ వేస్తే అందరినీ చూసి పిచ్చోళ్ళ మీరంతా మంగపతి ప్రపంచంలో పాత్రలు రా ఇది అన్నాను. కరెక్ట్. నేను ఇదే అన్నా, ఎస్, సరదాగానే అన్నా, నిజంగా కూడా అన్నాను అదే మాట. సినిమా కథ చెప్తుంది, సినిమా చూస్తే చెప్తుంది, అది చెప్తుంది. అన్డౌటెడ్లీ మనోడే హీరో, లాయర్ సాబే హీరో. కానీ ఆ సినిమాలో జనానికి ఐకానిక్ క్యారెక్టర్, అంటే అందరికీ మన సమాజంలో కనపడే ఒక క్యారెక్టర్, అది లివింగ్ క్యారెక్టర్. దాని నుంచి పక్క పోలేరు. అది స్క్రిప్ట్ లో ఉన్న గొప్పతనం. అవును, లివింగ్ క్యారెక్టర్ కదా. ప్రతి ఫ్యామిలీలో ఇందాక మీరు చెప్పినట్టుగా ఆడపిల్ల ఉన్న ప్రతి చోట నాన్నో, బాబాయ్యో, మావయ్యో, తమ్ముడు, ఎవరో ఒకరు, ఫాదరు. నాన్నగారు ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన, ప్రశాంత్ అని. గారు ఏంటి సినిమా చూశారు కదా, ఏంటి పరిస్థితి? వాళ్ళే వీరు అందరూ హీరోలు, రేపటి నుంచి నేను హీరో ఈ సినిమా కన్నా. సార్ నేను మళ్ళీ చెప్తున్నా, నేనే హీరో ఈ సినిమాకి. రేపు ప్రియదర్శి హీరో సినిమాకి, అది ఫిక్స్. దాన్ని ఏమైనా మనం తీసేయలేని విషయం. అవును, ప్రియదర్శి హీరో, ఎగ్జాక్ట్లీ. నేను విలను, అది నిజమే. కానీ రేపు నుంచి నేను హీరో అన్నా ప్రశాంత్ తోటి. అంటే మీకు ఎందుకన్నానంటే జలసితోనో ఇంకో దాంతోనో నేను అనలేదు. నేను 96 సినిమాలు చేశా, అందులో 70-80 హీరోగా చేశా. దాని గురించి కాదు, ఆ పాత్ర తాలూకు ఇంపాక్ట్ నాకు కనపడిపోతుంది. అవును. ఇప్పుడు అన్నియన్ సినిమాలో అదే మన విక్రమ్ చేసిన సినిమా ఉంది కదా, అవును, అపరిచితుల్లో 2 షేడ్లు ఉంటాయి. అవును, ఆ 2 పడితే మనకు బాగా గుర్తుంటది. కరెక్ట్. ఈడాడు పర్ఫెక్ట్. రావణాసురుడు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? అవును, రావణ బ్రహ్మనే దుర్యోధనుడిని, రావణ బ్రహ్మనే ఎక్కువ. అలాంటిది. అసలు మీకు ఎట్లా అనిపించిందండి ప్రియదర్శి, మన హర్షవర్ధన్, మీరు అసలు ఆ కాంబినేషన్ వర్క్? హర్ష క్యారెక్టర్ కూడా అండి, యమధర్మరాజు పక్కన శకుని లాగా వండర్ఫుల్ యాక్టర్ హర్ష. బాగా పండింది ఆ క్యారెక్టర్ అసలు. అవును, ఆ వాళ్ళు నిండుగా ఉన్నాడు. రంగరావు, ఎస్ రంగరావు లాగా మంచి పర్సనాలిటీ. డైలాగ్. దర్శి కూడా చాలా సెటిల్డ్గా చేశాడు సినిమాలో, సెటిల్డ్గా చేశాడు. ఆ చట్టం ఒకటి బాగా హెల్ప్ అయింది, పాక్సో. ఎస్, డెఫినెట్గా ఒక మంచి జనానికి సినిమా ద్వారా తెలిసేటటువంటి ఒక మంచి విషయం అది, ప్రజలకి, సమాజానికి అవేర్నెస్ క్రియేట్ అయింది కదా. అవేర్నెస్. ఇప్పుడు ఎంతమంది ఎన్ని యాడ్లు ఇచ్చి గవర్నమెంట్ ఏం చెప్పినా అర్థం కాదు, వెండు కూడా. అందుకే ఇది ఒక అద్భుతమైన సాధనం సినిమా. అందుకే దీనికి ఎన్ని లక్షల కోట్ల మంది దీనికి అట్రాక్ట్ అయ్యేది అందుకే అండి. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. అలా అది కానీ మీరు ఇందాక మాట అన్నారు కదా, ఇది మంగళం శ్రీను క్యారెక్టర్ మిస్ సుకుమార్ గారి డైరెక్షన్ పుష్పలో. అలాగా మీకు వచ్చి మిస్ అయిపోయిన క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయండి? లేవు. మీ వర్క్ వచ్చి మీరే కావాలనుకుని పెట్టుకున్నారు. నేను మిస్ అయింది, నేను ఫీల్ అయింది ఒకటి ఉంది. ఏంటది? మన నాన్నగారి సినిమా రిలీజ్ అయింది కదా, హిట్ కదా, దాని ముందుది ఆయన అన్నావా? సరిపోదా శనివారం. సార్ దాంట్లో ఎస్జే సూర్య క్యారెక్టర్ పడి ఉంటేనా విసుక్కున్నా చాలా. క్యారెక్టర్ పడలేదురా, ఇలాంటిది పడితే అనే ఫీలింగ్ నిజంగానే. ఇప్పుడు మీరంటే నాకు అనిపిస్తుందండి, నిజంగానే మీరైతే. ఇంకా నాకు లాంగ్వేజ్ అడ్వాంటేజ్ ఉంది, తొక్కిన ఆర్తీసేవాడిని క్యారెక్టర్ అది.
వస్తారు అనుకుంటున్నాం మన దర్శకులు. ఇప్పుడు అన్నాను, ఇప్పుడు మంగపత్తి వచ్చిన తర్వాత ఇందాక మీకు చెప్పాను. అదే అండి, ఏదైనా కాలం రావాలి. కరెక్ట్. కాలం ఇప్పుడు అసలు మంగళం సీన్ ఎందుకు మిస్ అయిందో కూడా ఏం తెలియదండి మీకు? తెలియదండి. అంటే వాళ్ళు వాంటెడ్ గా నన్ను తప్పించారో ఇంకోటి అలాంటి సొల్లు లేదు. అదేలేండి. అది అతనికి రాసి పెట్టుంది సునీల్కి, వెళ్ళింది. సునీల్కి కూడా లైఫ్ అయింది కదా, అది మామూలు అద్భుతం కదా. ఇప్పుడు తమిళ్లో మన తెలుగు అబ్బాయి తమిళ్ మలయాళం కన్నడ హిందీ అన్నిట్లో దున్ని పడేస్తున్నాడు కదా. బాగా బిజీ అంటే అయిపోయి. ఒక ఆర్టిస్ట్ కి అదృష్టం ఉన్నాడు అది క్యారెక్టర్. మంగళం సీన్ పాత్ర అవును. ఒక దశాబ్ద కాలం పాటు సునీల్ గారికి మంచి ఇది కదా. మీరు అన్నట్టుగా ఒక 10 years దాని మీద వెళ్ళిపోతాడు ఆయన. మళ్ళీ ఇంకో క్యారెక్టర్ పడే వరకు వెనక్కి చూసుకోవాలి. అద్భుతం, బ్రహ్మాండం అసలు. అదే బాగా చేస్తున్నాడు, బాగా చేస్తాడు, చాలా సినిమాలు చేస్తున్నాడు తను. అవును. ఇప్పుడు మంగళం సీన్ తనకి, మంగపతి మీకు మా బాగా అచ్చి వచ్చినట్టుంది కావచ్చు మీ అందరికి. అంటే అందరం మాలో సభ్యులమే కదా. అదా బాగుంది. అయితే ఇప్పుడు ఈ ఒక సినిమా వచ్చి ఎంత పెద్ద హిట్ అవడం అన్నది కెరీర్కి ఎంత ప్లస్ అవుతుందోనండి, ఒక్కొక్కసారి అంత మైనస్ కూడా అవుతుంది సార్. ఎందుకంటే యూ కాంట్ టేక్ ఎవ్రీ క్యారెక్టర్. అంటే అంతకుముందు మీరు చేయలేదు అనుకోండి, నాకు తెలిసిన విషయమే. బట్ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్? ఇప్పుడు మీరు వచ్చినవి 10 మంది మీ దగ్గరికి వస్తారు రాసుకుని, వద్దు ఇది రొటీన్ అవుతుంది, ఇది మామూలుగా అదే మళ్ళీ అలాగే ఉంది, లేకపోతే ఇది ఇలాగే ఉంది అని వదులుకుంటూ వెళ్ళాలి క్యారెక్టర్స్ని. కరెక్ట్ అండి మీరు అన్నది. ఆ హ్యాంగ్ ఓవర్ రైటర్స్ మీద ఉంటుంది, డైరెక్టర్స్ మీద ఉంటుంది. నిజంగా నిజాయితీగా చెప్పాలంటే నాకు ఇప్పుడు హీరోగా ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. ఇది ఒక ధర్మ సంకటం నాకు. చెయ్యాలా వద్దా, చేస్తే మళ్ళీ హీరోగా చేస్తున్నాను కదా అయి రావేమో. హీరో అంటే మీ ఉద్దేశంలో మీరు కథానాయకుడు సినిమాకి, అంతే. సినిమాకి కథానాయకుడు అంటే, కథానాయకుడు అంటే మళ్ళీ మీరు కమర్షియల్గా ఆ పిచ్చ పిచ్చ వేషాలు వేస్తూ అలాంటిది కాదు. నాకు తగ్గట్టే, నా వయసుకు తగ్గట్టే, నేను చేస్తున్న పాత్రలకు తగ్గట్టే. ఒక చరిత్రలో మాట్లాడుకుంటే ఒక సినిమా ఇది ఫలానా సినిమారా, ఫలానా నలుగురు, అలాంటి సినిమాలు వస్తున్నాయి. అంటే హీరో అంటే రెగ్యులర్ గా పాటలు పాడుకోవడాలు, ఫైట్లు అలా కాదు. క్యారెక్టర్ స్ట్రాంగ్ రియలిస్టిక్ గా ఉండే క్యారెక్టర్, లైవ్లీగా ఉండే, ప్రజెంట్ లో ఉన్న క్యారెక్టర్. అంటే బీ గుడ్ డూ గుడ్ అలా ఏం కాదు. మళ్ళీ నెగటివ్ షేడ్ ఎవరికో మనం సందేశాలు సూత్రాలు ఈటాలు ఏం లేవండి. అలా కాదు, అదే రియల్ టైం క్యారెక్టర్స్. దాంట్లో ఒక 3 ఫేజ్లు ఉంటాయి. యవ్వనం, మధ్య వయసు, వృద్ధాప్యం, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అంతవరకు ఇంకా మీ ఛాలెంజే మీకు. డెఫినెట్గా అండి, నేను తీసుకుంటున్నా ఛాలెంజ్ని. 4-5 నెలలు ఏం చేయలేము మనం. ఆ క్యారెక్టర్ కంప్లీట్ అయ్యే వరకు చేయలేము. అలాంటి సినిమా ఒకటి కమిట్ అయ్యాను. ఆ తర్వాత సెంట్రల్ క్యారెక్టర్లు ఎక్కువ వస్తున్నాయి. నేను భూమిక, దండోరా అని ఒక సినిమా చేశాను. అలా ఉండిపోద్ది అది కూడా. నటనకి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఇప్పుడు అందరు కొద్దిగా ఎలర్ట్ అయ్యారు. ఆ నటనకి స్కోప్ ఉన్న ఈడు చేస్తాడు అనేది పాత్రలు వస్తున్నాయి. ఎక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి వస్తున్నారంటే, నేనేం కోరుకుంటానంటే మహారాజుల సేతుపతిలాగా ఉంటే నాకు ఓకే, అర్థమైందండి. అలా కాకుండా ఓ ఫాదరు, అడిగో కూతురు, అడిగో కొడుకు, ఇలాంటి దబ్బో నా దగ్గర వద్దు. ఎన్ని చేస్తామండి అలాగా? అలా రాయొద్దు. ఇప్పుడు రోల్స్ రాయ్స్ని తీసుకొచ్చి క్యాబ్గా చేయలేంగా. అవును, నేను రోల్స్ రాయ్స్ అని కాదు, రోల్స్ రాయ్స్ దాన్ని ఒక పద్ధతిగా వాడతారు ఒక చోట. అవును, దాన్ని తీసుకొచ్చి ట్యాక్సీ స్టాండ్లో పెట్టాం అనుకోండి, ఓకే ఒక రోజు పని చేసింది తప్పక, దాని అవసరం వచ్చింది అక్కడ, ఓకే. రోజు అది పెట్టుకొని తిప్పాలంటే ఎలా కుదిరిద్ది? అక్కడ తిప్పొచ్చు, కానీ అది పాపం అది ఇచ్చేది 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఆడ తిప్పుతాడు, తిప్పలేడు కదా. అది గొప్ప తోపని కాదు, తిప్పలేడు కదా, దాన్ని మెయింటైన్ చేయడం కష్టం కదా, దాన్ని మేపడం కష్టం. ఫాదర్ అనగానే మనం గుర్తు రావడం అనేది కరెక్ట్ కాదు.
ఇంక ఇమోషనల్ క్యారెక్టర్ మిమ్మల్ని ఎవరు మర్చిపోలేరులేండి, క్వశ్చనే లేదు. క్వశ్చన్ లేదు. ఇంక మీరు నేను ఎన్నాళ్ళు బతకడానికి అదొక అస్త్రమే. మంచి ఇక్కడ ఏం లేదు నాగేంద్ర గారు, ఈ జన్మకి మనం ఎలా బతికేయాలి అని రాసేసాడు. రాసి పెట్టింది. కానీ దాని వెనకాతల చాలా హార్డ్ వర్క్ కావాలి, చాలా కష్టాలు ఫేస్ చేయాలి. నిజంగా ఒక్క మాట అండి, ఒక కేస్ స్టడీ లాగా చాలా మంది నిరాశ నిస్పృహలు పాలైపోయి, కొంతమంది అయితే ఏకంగా ఆత్మహత్యల వరకు వెళ్ళిపోయి, అవును. కొంతమంది అసలు ఏంటో అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అసలు మీరు ఆ ఇబ్బందులు కష్టాలు శివాజీ గారికి కూడా ఉన్నాయా? చాలా ఉంటాయి సార్, ఎవరికైనా సార్. ఇప్పుడు డబ్బులు ఒకటే అనేది సమాధానం కాదు కదా, రకరకాల ఎమోషన్స్ ఫేస్ చేయాలి మన సమాజంలో. ఉదాహరణకి 4.5 సంవత్సరాల నుంచి ఒక ఫ్యామిలీని విపరీతంగా ట్రోల్ చేసింది సమాజం. వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఎక్కడన్నా పడ్డారా? చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా అవమానాలు ఉంటాయి, ఒకసారి డబ్బు లేని పరిస్థితి వస్తుంది. పడకూడదు మనిషి. అది నేర్చుకున్నాను. 13 సంవత్సరాల సినిమా నుంచి దూరంగా వెళ్ళి 2012-13లోనే ఇప్పుడు లాస్ట్ సినిమా రిలీజ్ అయింది. మళ్ళీ 24 దాకా సినిమాలు చేయలేను 13 సంవత్సరాల పాటు. ఆ 13 ఏళ్ళలో నా ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండి ఉంటాయి అంటారు? ఎంత ఉన్నా సరే, అంతకుముందు నాకు సినిమా ఇచ్చింది, నేను ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని ఇటు అమ్ముకుంటా, మళ్ళీ ఒక పక్క ఉద్యమం చేస్తా, జనంతో ఎక్కడా కూడా ₹1 ఒకరిని చేయి జాపకుండా ఈ ల్యాండ్ కొని ఇది అమ్మి దీని మీద వచ్చిన డబ్బులతో లాభంతో ఫ్యామిలీని నడుపుకుంటా, ఆ ఉన్న ఇన్వెస్ట్మెంట్ని మళ్ళీ యాస్టీజ్ ఇంకో చోట పెట్టి ప్రాఫిట్స్తో ఫ్యామిలీ బతుకుతా. ఇలా చేశాను నేను. ఎవరిని చేయి చాపలేదు. చాపకూడదు. ఎందుకు చాపాలి? వాడు ఎందుకు ఇవ్వాలి మనకు అసలు అవట్లేదు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? నేనే ఉన్నాను సార్, వాళ్ళ గురించి అడుగుతుంది. నేనే ఉన్నాను. నా దగ్గర ఒక 1000 కోట్లు ఆస్తి ఉందనుకోండి. ఇప్పుడు నా దగ్గరికి మీరు వచ్చారు, అమ్మ శివాజీలో ఒక సినిమా చేద్దాము, నాకు ఒక మార్కెట్ ఉంది అనుకోండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కదా మీ దగ్గర. నా దగ్గర 1000 కోట్లు ఉందని ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండలేదు. ఎలా ఉంటాయి? మీరు కూడా అలా అడగలేరు కదా నన్ను. అవును. సో డబ్బున్నా డబ్బు కావాల్సిందే. డబ్బున్నా డబ్బే కావాలి. అదే డబ్బున్నా డబ్బు కావాల్సిందే. డబ్బే కావాలంటే డబ్బే కావాలి. అలా డబ్బు ఉన్నా లేకపోయినా నేను పడకూడదు అనుకున్నా. అంటే ఈ 12-13 ఏళ్ళు 2012-2013 మీ లాస్ట్ ఫిల్మ్. అవును. ఈ 12-13 ఏళ్ళు అసలు మీరు సినిమాకి దూరంగా ఎందుకున్నారండి? విభజనేనండి. ఆంధ్రప్రదేశ్ విభజనే నేను డెఫినెట్గా పక్కా పోవటానికి రీజను. ఆ ప్రాంతానికి అన్యాయం జరిగిందనే భావం. ఎందుకంటే ఒక క్యాపిటల్ సిటీ లేదు, ఒక చెప్పుకోదగ్గ ఇన్స్టిట్యూషన్స్ లేవు, ఓన్లీ వ్యవసాయధార రాష్ట్రం అది. అందులో పైనుంచి నీళ్ళు వస్తాయి, నీళ్ళు రావు, పైనుంచి మురికి వస్తుంది, ఆ మురికిని తట్టుకొని ఆ మురికి మళ్ళీ ఇదే మంచినీళ్ళలోకి వెళ్ళి మళ్ళీ ఆ నీళ్లు తాగాల్సిన ఆ ప్రాంతం ప్రజలు. రకరకాల రాజకీయ ప్రయోజనాల కోసం 2 ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పెడతారు రాజకీయ నాయకులు. ఇలాంటివి నాకు కొంచెం ఇబ్బంది అనిపించి నేను అలా 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 రాజకీయాల్లో ఉన్నానని అలా దూరంగా వెళ్ళటం వల్ల, అనుకోవటం సహజం, ఎవరువైనా అనుకుంటాం. శివాజీ రేపు పొద్దున పాలిటిక్స్లో పదవులు ఇవన్నీ చాలా చాలా ఊహించుకుంటుంటారు. భలే మాట్లాడతాడు, దైవ సాక్షిగా నా వెనకాల స్వామి ఉన్నాడు. నేనేనాడు ఊహించలేదు, ఆలోచించలేదు. నా దగ్గర ఉన్న డబ్బులకి ఈ రోజుల్లో నేను పార్టిసిపేట్ చేయలేనేమో అనే భావం నాకు కూడా ఉంది. సో రియాలిటీకి దగ్గరగా ఉండాలనుకున్నాను. ఫైట్ చేద్దాం, మనకి ప్రజలకు ఉన్న సమస్యలకి ఒక గొంతులాగా మారదాం అనుకొని వెళ్ళినటువంటి ఒక సందర్భం ఉండేది. ఆ సందర్భంలో వ్యక్తిగతంగా నేను చాలా కోల్పోయాను, ప్రొఫెషనల్గా. మరి సినిమాలు చేయకపోతే అదే కదా నా ఆదాయ మార్గం. అంతేగా. అది కోల్పోయినా నేను ఎక్కడా కూడా ఎవరి దగ్గర చేయి చాపలేదు. ఎవరన్నా ఇస్తాము, ఇంత పెద్ద పని చేస్తున్నారు కదా, అమెరికా చాలా బయట నుంచి చాలామంది కాల్స్ చేసేవాళ్ళు, అకౌంట్ నెంబర్ పంపుతున్నాను. అయ్యో థ్యాంక్స్ అండి, వద్దండి, మీరు ఎన్జిఓలు చాలా ఉన్నాయి వాళ్ళకి ఇవ్వండి అనేవాడిని. కానీ మీరు దాన్ని కూడా మీరు పూర్తిగా వ్యక్తిగతంగా దాన్ని ఏ రకంగానూ అడ్వాంటేజ్ తీసుకోలేదు. అంటే ఇప్పుడు మీరు దేని గురించి అయితే పోరాడారో, ఓకే, అందరికీ తెలిసిన విషయమే. మీరు బని వేసుకున్న బనీని కూడా అదే కలర్. అయ్యో దానికి దీనికి సంబంధం లేదండి.
అంటే నేను అనేది మీరు ఈ రోజున పవర్లో మీరు పదవులు కానీ ఒక అధికారం కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే టికెట్ లేకపోతే ఇంకోటి ఏదో అది చాలా సర్వసాధారణమైన కోరిక, అదేమి పెద్ద దురాశ కాదు. దానికి కూడా మీరు దూరంగా ఉన్నారే. అంటే నేనే పదవి ఆశించలేదు అంటున్నా, అంతే కదా. అంతే కదా. నేను ఆశిస్తే అది స్వార్థం, వాళ్ళు ఇస్తే అది గౌరవం. అడగంది అమ్మాయినే పెట్టదు, ఇది కూడా ఉందిగా. పర్వాలేదు, అమ్మ పెట్టకపోతే ఏమవుతుంది? అమ్మాయి గమనించి పెడుతుంది, పెడుతుంది, లేకపోతే లేదు. చూద్దాం, వెయిట్ చేద్దాం, పేషెన్స్. నాకు అదే నేర్పింది బిగ్ బాస్. నేను ఇక్కడ ఉండటం వల్ల ఇబ్బంది అని నేను ఫీల్ అవ్వట్లేదు. నాకేం ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా అసలు గౌరవంగానే ఉంది ఇక్కడ నాకు. కానీ నేనేమంటానంటే ప్రాంతాలు విడిపోయిన తర్వాత లోకల్ టాలెంట్ రావాలి అని అంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తే నాన్ లోకల్ ఎన్ని చెప్పి ఇక్కడ ఉండాలంటే హైదరాబాద్ లాంటి సిటీలో ఉండాలంటే పిల్లలు 50,000 అన్నా కావాలి నెలకి ఈజీగా. వీటి కోసం ప్రయత్నాలు చేసి అది డైరెక్టరో రైటరో కెమెరా ఎనీ డిపార్ట్మెంట్ అవును, అది లేనప్పుడు ఆ ప్రాంతంలో పిల్లలకి సహజంగానే మనకి ఖర్చు పెట్టి పోయి చేయాలనంటే జరగని పరిస్థితుల్లో ఇదే పోల్చుకుంటే విజయవాడలో కనుకైతే ఒక 20,000లో సరిపోద్ది, లోకల్ కింద వస్తుంది. సో అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది పరిశ్రమ, అంటే ఇంకా ఎక్కువ సినిమాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఏమైంది, అక్కడ ఆర్టిస్టులు ఇక్కడ ఆర్టిస్టులు అందరూ కలిస్తే ఇంకా పెద్ద ఇండస్ట్రీ అయింది. దానికి అవకాశం ఉందనుకుంటున్నారండి మీరు? చేయకపోతే ఆ ప్రాంతానికి అన్యాయం చేసినట్టే ప్రభుత్వాలు ఖచ్చితంగా. ఇప్పటికి నంది అవార్డులు ప్రకటించలేదండి, గత ప్రభుత్వం ఇవ్వలేదండి, ఇప్పటికి అదే నేనేమంటున్నానంటే ఇక్కడ ఏమైపోయిందంటే ప్రభుత్వాలకి పరిశ్రమ ప్రైవేట్ వాళ్ళది అనుకుంటున్నారు. బ్రహ్మాండం, మంచి మాట. పరిశ్రమ ప్రైవేట్ది కాదండి, పరిశ్రమ ప్రభుత్వానికి దగ్గరకు వచ్చి ప్రైవేటు వ్యక్తులు సినిమా నిర్మాణాలు చేస్తారు. ఇవాళ ఒకడొస్తాడు, వాడు పోతాడు, ఇంకోడు వస్తాడు, 100 మంది వస్తుంటారు, చేస్తుంటారు, పోతుంటారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కానీ ఆ పరిశ్రమ అనేది ప్రభుత్వానికి. కాబట్టి మీ దగ్గరికి వచ్చి టికెట్లు అడుగుతున్నాం. ఒక 100 రూపాయలు 50 రూపాయలు చిప్స్ ప్యాకెట్ 40 గ్రాములు చిప్స్ వేసేసి వాడు 100 రూపాయలు అని చెప్తున్నాడు. ఉంటున్నామా లేదా? అవును. వాడు ఏమైనా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటున్నాడు? 50 రూపాయలని తీసుకుంటున్నాడా? లేదు. ఒక చిప్స్ లేసిన చిప్స్ ప్యాకెట్ 50 రూపాయలు 100 రూపాయలు సైజు పెరిగితే, అవును, నేను టికెట్ నీ దగ్గర పెంచుకోవాలంటే పర్మిషన్ తీసుకుంటాను. ప్రభు నీది పరిశ్రమ. ఫస్ట్ నేను అన్ని గవర్నమెంట్లో చూశానండి, సినిమా వాళ్ళంటే ఏదో దొబ్బేయడానికి వస్తున్నారు అన్నట్టు చూస్తారు ప్రభుత్వాలు. ల్యాండ్లు వాట్ ద హెల్, దొంగలుగా చూస్తున్నారు. ఏ పరిశ్రమకి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు మీరు? గూగుల్కి ఎంత ఇచ్చారు ఇక్కడ ల్యాండ్లు? ప్రైవేట్ రూపాయికి ఎకరం జిఎంఆర్కి 5,000 ఎకరాలు ఇచ్చారు ఇక్కడ. పార్కింగ్ పెట్టుకోవాలని డబ్బులు ఫీజు చేయాలి నేను, ప్రజల సొమ్ముది. పార్కింగ్కి దాంట్లో కొత్తగా వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. 350 ఉన్నది ఈ సంవత్సరం, గత సంవత్సరం నుంచి ఫస్ట్లో 350 రూపాయలు ఉండేది రోజంతా పెట్టుకుంది. వాళ్ళు 700 డబుల్ ది రేట్ పెంచి ప్రభుత్వం పర్మిషన్ అవసరం. ఇక్కడ సినిమా వాళ్ళు ఏం చేసినా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే పరిశ్రమ నీది, పరిశ్రమ ప్రభుత్వాన్ని బాస్. బట్ ప్రభుత్వాలు అంత కన్సర్న్ గా ఉన్నాయంటే సినిమా ఇండస్ట్రీ తెలియదు ఎందుకో మరి. నాకు ఆ సూత్రం ఏంటో తెలియలేదు. ఆ వ్యత్యాసం ఎందుకన్నా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వెళ్ళలేదు అని అనుకుంటారు వీళ్ళు, వెళ్తే మీరేం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలైంది? 10 సంవత్సరాలైంది ఆంధ్రప్రదేశ్ ఏర్పడి. అవును. మీరు ప్రభుత్వం పరిశ్రమ తాలూకు ఏం చేశారు మీరు? ఏ ప్రభుత్వం ఉన్నా హైదరాబాద్కి బ్రాండ్ ఎలా క్రియేట్ అయింది? మీరు తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలకి పరిశ్రమ తోడయ్యి, నైట్ లైఫ్ స్టార్ట్ అయ్యి, క్లబ్బింగ్ పబ్బింగ్ స్టార్ట్ అయ్యి, అలా ఒక చిత్ర పరిశ్రమ. హైదరాబాద్లో ఐఫా అవార్డ్స్, హైదరాబాద్లో ఆ అవార్డ్స్, హైదరాబాద్లో ఈ అవార్డ్స్. ఏది బ్రాండ్ అయింది ఇప్పుడు? ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎలా? ఒకటి కాదు కదా. ఎలా? సినిమా హ్యాస్ మోర్ కాంట్రిబ్యూషన్. ఎందుకంటే అది గ్లామర్ ఫీల్డ్ బాస్. విశ్వసుందరి బ్రహ్మాండంగా నడిపించాడు మొన్న రేవంత్ రెడ్డి గారు. అవును. ఎంత ఓడిపడికి తెలిసింది. మరి మీరు బాబు గారికి చెప్పకూడదా? మీరు అంత దగ్గర మనిషి ఆయన. నేను అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు, వారికి తెలియదా? పైగా సినిమా కల్లుడు ఆయన.
రామారావు గారు అల్లుడు కదా ఆయనకి మనం చెప్పేది ఏంటి? సినిమా పరిశ్రమ అల్లుడు సాక్షాత్తు మన మన బావగారు బాలయ్య బాబుకి బాలయ్య బాబు గారు ఇప్పుడు మాకు ఎమ్మెల్యే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. అవును, దాని అన్నిటికీ పైగా సినిమాకి మనవడు లోకేష్ బాబు, మనోడు. అక్కడేమో డిప్యూటీ సీఎం మర్చిపోయా పవర్ స్టార్ కళ్యాణ్ బాబు పవర్ స్టార్. నేను అనేది ఎందుకంటే అండి, ఇది ఉండటం వల్ల సిటీ డెవలప్ అవుద్ది. అక్కడ నేను వచ్చినప్పుడు హైదరాబాద్ ఫిలిం నగర్లో 2,000 రూపాయల సైట్, గజం. ఒకటే చిన్న రోడ్డు ఉండేది, 20 ఫీట్ రోడ్డు. మోహన్ బాబు గారి ఇంటికాడి నుంచి కింద ఏసీఎస్ దాకా 20 ఫీట్ రోడ్డు, 2,000 రూపాయలు ఉంది ఆ రోజు. ఎప్పుడైతే పరిశ్రమ తరలి వచ్చిందో హైదరాబాద్కి, అసలు ఎంత స్పీడ్గా గ్రో అయినాయి అనుకుంటున్నారు ఈ ప్రాంతాలు. మనం కళ్ళెదురు చూసాం. క్లబ్బింగ్ పబ్బింగ్ స్టార్ట్ అవ్వగానే ఎప్పుడైతే బాబు గారు ఈ ఐటీని అందిపుచ్చుకున్నారో, చిత్ర పరిశ్రమ కూడా అదే టైంకి రావటం, అగ్నికి ఆజ్యం పోసినట్టే ఎక్స్ప్లోజన్. అది నేను అంటున్నాను, చిన్న చూపు చూడొద్దు. నేను కలిసినప్పుడు కూడా ఇదే చెప్తున్నాను వాళ్ళకి, అంటే ఇలా చెప్పలేదు. అదేలేదు, పరిశ్రమ అండి అవసరం అండి ప్రాంతానికి. ఇప్పుడు వరిసే ఎందుకు వెనకబడింది? పరిశ్రమ లేదు. సినిమా పరిశ్రమ ఎక్కడ ఉందో అక్కడ అది ఫ్లరిష్ అవుద్ది. ఎందుకు? గ్లామర్ మోర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది. ఇప్పుడు RRR సినిమాకి ఎంతమంది పనిచేశారు జూనియర్స్, అసలు బాహుబలికి ఎంతమంది పనిచేశారు? అవును. ఇలా ఒక పెద్ద సినిమా, ఒక 50 కోట్ల సినిమా అనుకుంటే ఎన్ని వేల మందికి జాబ్ దొరికింది. అదే డిజార్గనైజ్డ్ ఇండస్ట్రీలా కనిపిస్తుంది, కానీ ఇది ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్, అసంఘటిత రంగం అంటారు. అసంఘటిత రంగం. అసలు మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా సినిమా పరిశ్రమకు అల్లుడు చంద్రబాబు గారు, సినిమా పరిశ్రమకు బావగారు బాలకృష్ణ గారు, మనవడు లోకేష్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంత కాంబినేషన్ అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఈ గ్యాప్? దాని మీద ఒక కొంత అండి వీళ్ళు మరి వెనక్కి ముందుకు లాగే మనుషులు కూడా ఉండొచ్చు. కొంత పరిశ్రమలో కూడా కొంత భయపడుతూ, మామో మనం పోతే మనం దేనికి పోతున్నాం, ఆ భయం క్రియేట్ చేశారు. మొదటి నుంచి అది క్రియేట్ అయి ఉంది. వీళ్ళు అక్కడ పోతే వైజాగ్లో స్థలాలు అడుగుతారు, ఇక్కడ అమరావతి వస్తే కియాకి ఏమన్నా మన చుట్టమా, లేదంటే తీసేసామన్నా మన చుట్టమా? కాదు కదా. వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎంప్లాయ్మెంట్. సినిమా కూడా అలాంటిది. అది మీది, మీ పరిశ్రమ. ఆంధ్రప్రదేశ్ ఏపీ సినిమా ఇండస్ట్రీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇప్పటికే కాదండి, ఒక పెయింట్స్ కంపెనీ వచ్చింది నిన్న కాక మొన్న. రోజు వస్తున్నాయిలేండి కంపెనీలు. ఆ విషయంలో బ్రాండ్ బాబు గారు, ఆయన్ని కొట్టేవాళ్ళు లేరు, ఉండరు కూడా. వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తున్నాం కదా, ఇస్తేనే కదా పరిశ్రమ వచ్చేది. అంటే మీరు అనేది స్టూడియోలకి వాటి ప్రజలు ఇచ్చిందే కదా. కానీ ఇప్పుడు ఎవరు వెళ్తారు అమరావతి మీద? వాళ్ళు అలాంటి అభాండాలు వేసి మాట్లాడుతున్నారు. వేశ్యలు అక్కడ వేస్తారండి. ఏమవుతాయి? అమరావతి అనేది ఆకాశం. మాట్లాడేవాళ్ళు ఉమ్మి లాంటి వాళ్ళు, మొహం మీద పడుతుంది. దట్స్ ఆల్. వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అసలు. ఆ దృష్టిలో ఫస్ట్ థింగ్ అంత మాట అన్న తర్వాత ఇవ్వకుండా, అందుకే కదా గవర్నమెంట్ కూడా అంత సీరియస్ గా తీసుకుంది. వాళ్ళు ఐడెంటిటీ కోసం ట్రై చేస్తున్నారు. మీరు ఎందుకు డిఫెన్స్ ఆడుతున్నారు? మీరు చాలా సింపుల్ గా చెప్పారు దాని మీద అనిపిస్తుంది. చిన్న విషయం సార్, నా దృష్టిలో చిన్న విషయం. ఇప్పుడు చంద్రబాబు మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లోకి రాగానే దిల్రాజు గారిని ఎఫ్డీసీ చైర్మన్ చేశారు. వెంటనే అవార్డులు కూడా ప్రకటించారు. అయిపోయింది ఆ కార్యక్రమం కూడా. ఇప్పుడు అక్కడ ఇంకా ఎఫ్డీసీ చైర్మన్ పోస్టే ఫుల్ అవ్వలేదు. అవార్డ్స్కి సంబంధించి ఏ రకమైన మూమెంట్ కూడా రాలేదు. ఏదో మన దిల్రాజు గారు కలిసారన్నది ఒక మాట తప్పితే, మీరు ఎఫ్డీసీ చైర్మన్ అవ్వడానికి అవకాశం ఉందని కూడా వినిపిస్తున్నది. నాకు తెలియదండి ఆ విషయం. నాకు ఇవన్నీ కాదు, నాకు కావాల్సింది అక్కడ కూడా పరిశ్రమ ఉండాలా, అక్కడ టాలెంట్ ఉంది, అక్కడ పిల్లలకి లోకల్ వాళ్ళకి కూడా ఉపయోగపడాలి. మాకేం ప్రాబ్లం లేదు, మేము ఎక్కడ ఉన్నాం, మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, తెలంగాణ గవర్నమెంట్ బాగా చూస్తుంది, తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ గడ్డకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం, అందులో అనుమానం లేదు. అదే కానీ నేను పుట్టిన నా ప్రాంతంలో మాత్రం రాబోయే తరాలకు అన్యాయం జరుగుతుంది. అది నేను ఒప్పుకోలేను, అది మాట్లాడతాను.
మాట్లాడటం అంటే ఫైట్ చేయటం కాదండి. వెళ్ళి సంప్రదించడం, ఖచ్చితంగా షేర్ ఈ చేసుకోవడం. మధ్యనే నేను అపాయింట్మెంట్ కూడా అడిగాను. బహుశా ఈ వారం, ఈ ఆదివారం అయిపోయింది, నెక్స్ట్ ఆదివారం ఎప్పుడో పిలుస్తారు అనుకుంటున్నా. నేను అడిగేది ఇదే. ఎవరిని కలవబోతున్నారు సార్? చంద్రబాబు గారినా, లోకేష్ గారినా, ఇద్దరిని పవన్ అడిగాను, కళ్యాణ్ గారినా? ఇద్దరిని అడిగాను. లోకేష్ బాబుని, చంద్రబాబుని అడిగాను. అంటే నేను నా కోసం అడగట్లేదు సార్. నేను అమ్మ తోడు, నేను నిత్యం నిద్రలో కూడా కలవరించే వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ ప్రాంతంలో పిల్లలకి టాలెంట్ ఉంది, దాన్ని తీయాల్సిన బాధ్యత మీకు ఉంది, దాన్ని భుజాన వేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు మీకు మీలో ఇంత భావోద్వేగం ఉంది, ఒక కన్సర్న్ ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఓకే, సినిమా ఇండస్ట్రీలో మీరు బిజీగా ఉన్నారు, 12 ఏళ్ళు దాదాపు ప్రజా ఉద్యమంలో ఉన్నారు, ఈ సెపరేట్ రాష్ట్రాలు విడిపోతున్న టైంలో మీరు రాజకీయమైన పాత్రను పోషించడానికి ఎందుకు ట్రై చేయట్లేదండి? అది మన Is there any specific reason? ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తులు ఇక్కడికి వచ్చి కేంద్ర మంత్రి కూడా అయ్యాడు ఆయన, మన పలానా కంసాని గారు. వెబ్సైట్ అది రాసిపెట్టి ఉండాలి సార్, అది నేను బలంగా నమ్ముతా. ఈజ్ డూయింగ్ గుడ్, ఈజ్ డూయింగ్ ఫంటాస్టిక్. అట్లీస్ట్ తను చూసిన ప్రపంచంలో నుంచి ఎంతో కొంత జ్ఞానాన్ని ఈ ప్రాంతానికి ఇవ్వడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. అవును, మరి మీరు అదే నేను అంటున్నాను. నేను అనేది అది ఉండాలి, ఆ యోగం ఉండాలి. నాకు బలంగా నమ్మకం అది వచ్చినప్పుడు అదే వస్తుంది. అదేలేండి, మీరు సినిమా అంటే కూడా అలాగే ఉన్నారు. అదే నేను సినిమాలు కూడా నేను అనుకోలేదు, ఎవరు వస్తారని నేను అనుకోలేదు. మళ్ళీ అయిపోయిన శివాజీ, పడిపోయిన శివాజీ, కనుమరుగైన శివాజీ మళ్ళీ వస్తారని ఎవరు అనుకోడు. ఏంటో మాయ, అలా 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 వచ్చేసి మళ్ళీ రోజు షూటింగ్ చేసే అంత బిజీకి వచ్చేసింది. రోజు షూటింగ్ కాదు, అసలు కోర్టు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఇప్పటి వరకు దొరకనంత బిజీగా ఉన్నారు. అదే సార్, ఎప్పుడు అలాగే మనకు అది రాసి పెట్టుంటే అదే వస్తుంది. సో మీ భావి కార్యాచరణల గురించి మీరు మాట్లాడాలంటే ఇంతేనా? యోగం గురించి వెయిట్ చేయడమేనా, లేకపోతే మీదైన ముందడుగు, లేకపోతే మీదైన ఒక ఆలోచన యువతల సినిమా రంగానికి సంబంధించి కానీ, అవతల రాజకీయ రంగానికి సంబంధించి కానీ ఏవి అసలు అలాంటివి లేవండి? ప్రస్తుతం అయితే నేను ఆర్టిస్ట్గానే బాగా బిజీగా ఉన్నాను సార్. ఫుల్గా భవిష్యత్తులో నా ప్రయాణాన్ని నిర్ణయించాల్సింది భగవంతుడు. ఒక అడుగు ఎప్పుడు ఏ క్షణంలో పడుద్దో తెలీదు. అలాగే కదా బయటికి వెళ్ళాను నేను. ఇప్పుడైతే పాలెం బస్సు ఆ దుర్ఘటన జరిగినప్పుడు నాలో ఏదో తెలియని ఒక ఆవేదన, అలా 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 ఇది విడిపోయిన తర్వాత నేను అలా అలా వెళ్ళటం, ఇవన్నీ డాట్స్ లాగా కనిపిస్తుంది. అవును, కలిపితో బొమ్మ. మీ పేరే పాలెం శివాజీ అయిపోయింది. మరి అటువంటి పరిస్థితి ఏమో రేపు నాకు ఉంటుంది లోపల. నేను పార్లమెంట్లో నిలబడి మాట్లాడాలి, అసెంబ్లీలో కూర్చొని గట్టిగా అరవాలి అని ఉంటుంది, ప్రతివాడికి ఉంటుంది. ప్రజల గురించి, సమాజం గురించి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాట్లాడకూడదని ఎవడుకుంటుంది? అందరికీ ఉంటుంది. మామూలు అప్పుడే మీరు అంత ఫైట్ చేసినప్పుడు అదే ఒక ప్లాట్ఫామ్ మీద నేనైతే బలంగా నమ్ముతాను సార్. మనం వెళుతూ ఏది తీసుకోవట్లేదు. ఈ జ్ఞానం రాజకీయ నాయకులకు ఎందుకు పెట్టట్లేదు భగవంతుడని మాత్రం ప్రశ్నిస్తా. ఇంత వేదాంత వేదాంతం ఏంటి సార్? ప్రాక్టికల్ నిజం ఇది వేదాంతం కాదు సార్. నేను అదే అంటున్నాను. ఎవడు కూడా, ఏ మనిషి కూడా ఊరికే టీవీల ముందు, కెమెరాల ముందు, లేదంటే ఎక్కడన్నా ఒక పెద్ద పిలిచి వీళ్ళని పెద్దలుగా పిలిచి మాట్లాడిస్తుంటారు. మాట్లాడేటప్పుడు మాట్లాడటం కాదు. నిజం నీకు తెలీదు, ఈ డబ్బు అంతా ఏమవుతుంది, ఇదంతా ఎవరిది? ఈ తరాల బిడ్డలది, రాబోయే తరాలది. అవును, ఇవాళ మీరు ఉచితాలు ఇస్తున్నారు. సరే, మా బాబు గారి గురించే మాట్లాడతాను నేను. మా బాబు గారు సూపర్ 6 అని ఇచ్చారు కదా. మా బాబు గారు మళ్ళీ చెప్తున్నా, నేను ఆ పార్టీ కాకపోయినా మా బాబు గారు నేను అందుకే మాట్లాడుతాను. ఆయన సపోర్ట్ చేసి ఆయన నమ్మాను కాబట్టి చెప్తున్నా. సూపర్ 6 అని ఇచ్చారు. వెంటనే అడిగారు, లేకపోతున్నాడు, అయిపోయింది, అది ఇది రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు ఇతనికి తెలియకుండా అని మనవాడు జర్నలిస్ట్ మిత్రుడు ఇతను భజన చేస్తుంటాడు అక్కడ అటు ఇటు నేను అసలు నెట్రల్ అన్నట్టు చేస్తుంటాడు ఆ కుర్రాడు. అది ఓకే, ఎక్కడ తెచ్చిస్తాడు? వెంటనే సర్దుబాటు జరగాలి కదా. తల్లికి వందనం ఇచ్చాడు కదా. ఒకటి కుటుంబంలో 12 మంది ఉంటే 1,60,000 ఎంతమంది వచ్చింది. రేపు పొద్దున ఆగస్టు 15కి ఫ్రీ బస్సు, అలాగే రైతులకు కానీ ఇవన్నీ చేస్తున్నారు. జరుగుతున్నాయి ప్రాసెస్ కదా. నేనేమంటానంటే, బాబు గారు మీరు ఇస్తున్నారు,
ఇచ్చేటప్పుడు ఒక చిన్న కండిషన్ అన్న పెట్టాలి కదా. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో, మీ బజార్లో, మీ వాకిటి ముందు ఒక చెట్టు కంపల్సరీ 5 సంవత్సరాల్లో బతికితేనే కంటిన్యూస్గా నేను మీకు ఆ డబ్బు ఇస్తాను. కాలేజెస్కి మీరు పిల్లలకి ఫీజులు కడుతున్నారు కదా ఇంజనీరింగ్ కాలేజీల్లో, మీరు ఆ కంపెనీలకి చెప్పాలి కదా, అయ్యా ఖచ్చితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి నాకు. ఏంటి వీళ్ళు రీసెర్చ్ యూనిట్లు క్రియేట్ చేయాలి, వాడు ఖచ్చితంగా ప్రతి సబ్జెక్టు ఫస్ట్ సంవత్సరమే పాస్ అవ్వాలి, అయితేనే అన్ని సబ్జెక్టులు అయితేనే నేను నెక్స్ట్ ఇయర్ ఇస్తాను నీకు. ఏమైపోతుంది? మీరు ఇచ్చేస్తున్నారు, మీరు మాట ఇచ్చారు కాబట్టి. వేర్ ఈస్ ద రిజల్ట్? డ్వాక్రా మహిళలకు ఇచ్చారు, అవి వస్తున్నాయి. వాళ్ళు ఏదో పనిచేసి ఒక గ్రూప్గా, అవును, దేశంలోనే మొట్టమొదటిసారి తెచ్చినటువంటి మహానుభావుడు ఆయన. అవును. నేను అంటున్నాను, ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళకి కండిషన్స్ అప్లై పెట్టాల్సిందే. కనీసం ఇలాంటి ఇష్యూస్ నైనా మీరు పబ్లిక్ డిబేట్, పబ్లిక్ ఫోరం మీదకి తీసుకొచ్చి, ఇప్పుడు ఓకే మన ఇంటర్ ద్వారా తెలుస్తుంది, కదా. అది బాగుంది. కానీ మీరు ఇంకా దీన్ని ఒక కాలేజెస్ ఇష్టం వచ్చినట్టు తుక్కుగా అసలు నాలెడ్జ్ లేకుండా బయటకు వస్తున్నారు, స్కిల్ లేకుండా బయటకు వస్తున్నారు, స్విగ్గీ జొమాటోలో పనిచేసుకుంటున్నారు. కరెక్ట్. ఖచ్చితంగా పెట్టాలి. మీరు 100% అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించాల్సిన మనిషి సార్. నేననేది ఈ జనరేషను నెక్స్ట్ జనరేషన్ దోచుకుంటున్నాయి, నెక్స్ట్ జనరేషన్ పొల్యూషన్ అందిస్తున్నాయి, రాజకీయాల కోసం నీటి గొడవలు పెట్టుకుంటున్నారు. అదొకటి జరుగుతుంది కదా, వాటర్ మీద ఇష్యూ జరుగుతుంది. ఫైట్ చేయాలి కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అందరూ కూడా. మరి పైనుంచి మురికి వస్తుంది, ఏం చేయాలి? మేము మురికినంతా మేము తీసుకోవాలా? మురికి రాకుండా చేయగలవా? పైన ఉన్న రాష్ట్రాలు చేయలేవు కదా. డ్రైనేజ్ ఎక్కడ రావాలా? ఇక్కడికి దొర్లుకొని మళ్ళీ కృష్ణా నదిలోకే రావాలా? అంతే. ఆ నీళ్లు మేము తాగాలి అని అడగాలి కదా రాజకీయ నాయకులు. నేను అడగట్లా, వాళ్ళని అడగమంటున్నాను. ఎందుకంటే ఓట్లేసాం కాబట్టి. నేను ఓటేసా కదా, అడగాలి కదా వాళ్ళు. కొండలు కొట్టేస్తున్నారు మన కళ్ళ ముందు. మనం చూసిన కొండలు ఒక సంవత్సరం తర్వాత కనపట్ల. మేఘాలకి కొండలు అవసరం చాలా, లేకపోతే వర్షపాతం ఉండదు కదా. ఇప్పుడున్న పిల్లలకి ప్రాబ్లం లేదు, వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి ప్రాబ్లం అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. అమ్మ తోడండి, స్వామివారి సాక్షిగా నేను నెక్స్ట్ తరాల కోసమే మాట్లాడుతున్నాను, నా కోసం మాట్లాడి. ఎందుకంటే మనం పోతాం, మనం పోయిన తర్వాత ఎవరుంటారు ఈ భూమి మీద? తరాలు కదా ఉండేది. మీరు ఊహించండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎన్నెన్ని పెద్ద సంస్థలు వచ్చినాయండి. అవును. నెహ్రూ గారు ఆధునిక దేవాలయాలు నిర్మించారు. ఆధునిక దేవాలయం నాగార్జున సాగర్ ఆధునిక దేవాలయం అని. అవును. శ్రీశైలం డ్యాములు కట్టారు. నీటిపారుదల రంగాన్ని స్థిరీకరించారు వాళ్ళు. అన్ని జనరేషన్ మనం ఏమిస్తున్నాం? మనము రేపు తరాలకి ఏమి ఇవ్వబోతున్నాము? అదే వాళ్ళు అన్ని ఇచ్చారు కదా, ఇప్పుడు మనం ఏమిస్తున్నాము? మంచి థాట్ అండి. మనం ఏమిస్తున్నాం? నవరత్నాలు అనే కంపెనీలు ఇచ్చింది ఆ రోజునటువంటి ఆ జనరేషన్స్ మనకు భారతదేశానికి. బిహెచ్ఎల్, అవును, బెల్ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని అద్భుతంగా డెవలప్ చేశాం. రాజీవ్ గాంధీ గారి హయాంలో మీకు కంప్యూటర్ యుగం మొదలైంది భారతదేశంలో. దాన్ని ఆంధ్రప్రదేశ్లో అందిపుచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ చూడండి, అది మ్యాజిక్ చేస్తుంది, అది కూడా ఫ్యూచర్. అవును. నేను అంటున్నాను, బాబు గారు లాంటి వ్యక్తి చేయగలరు ఇవన్నీ. అందుకే నేను మీ ద్వారా తెలియజేస్తుంది అదే, అయ్యా మనం డబ్బులు ఇస్తున్నారు, మీరు ప్రతి ఇంట్లో కంపల్సరీ చెట్టు పెరగాల్సిందే, ప్రతి వీధిలో చెట్లు పెరగాల్సిందే. ఆ బాధ్యతను తీసుకోవాలా. డ్వాక్రా గ్రూపులకు కూడా ఇది ఇవ్వాలా. ఎందుకంటే మహిళలు, అమ్మలు, వాళ్ళు బంగారంలాగా పెంచుతారు మొక్కల్ని. హౌస్ కీపింగ్ వాళ్ళదే కదా. అంటే అది వెన్ ఇట్ బికమ్స్ ఎ ట్రెడిషన్, ఇంకా ఉమెన్ జెంట్ అని తేడా. అలా కదండి, వాళ్ళు ఏంటంటే సంఘాలు కదా, సంఘాలు ఒక ఆదివారం తీసుకుని వాళ్ళందరూ చేయొచ్చు సరదాగా, కంబైన్డ్ ప్రాజెక్ట్ లా చేసుకోగలరు కదా ఈ ఊరు. అలాగే మీరు పల్లెటూరులోకి పోతే బరిగొడ్లు రోడ్డు మీదనే కట్టేస్తున్నారు, సిమెంట్ రోడ్ల మీద మంచాలు వేస్తున్నారు. పల్లెకి కూడా ఒక మంచి బ్యూటిఫుల్ వాతావరణం రావాలి కదా. అడ్డదిడ్డంగా ఉంటాయి, ట్రాక్టర్లు రోడ్డు మీద వదిలేస్తారు. ఒక ప్రభుత్వం అంటే వ్యవస్థని గాడిలో పెట్టేటటువంటి ఒక ఉన్నత వ్యవస్థ. అది గాడిలో పెట్టి ఒక మెకానిజం అండి, ఒక మెకానిజం. ఆ మెకానిజాన్ని జస్ట్
అందరి మీద వదిలేయకూడదు కదా, అంటే రివ్యూ జరగాలి కదా. ఎపీజ్మెంట్ ఆఫ్ పీపుల్ అన్నదే ప్రతి గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంటున్నారు సార్. అంటే ప్రజల్ని ఏ విధంగా లాలించాలి, ప్రజల్ని ఏ విధంగా బుజ్జగించాలి, సముదాయించాలి, అనునయించాలి, దీని మీదే కాన్సన్ట్రేషన్ ఎవ్రీ గవర్నమెంట్ వెదర్ చాలా బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. అమ్మతోడు అదేలేండి. నేను నా నా పూర్తి నిజంగా భగవంతుడు నాకు, నేను నిజంగా కోరుకుంటుంటాను కూడా, పూర్తిగా ప్రకృతికి అంకితం అయిపోయే అవకాశం ఉంది నాకు. జనరేషన్ని కదిలించే అవకాశం ఉంది నేను కోరుకుంటాను. అదొక ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళి ఒక ప్రభుత్వ హోదాలో ఒక అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రోజున రైతులకు విపరీతంగా సౌకర్యం కలుగుతున్నారు సార్ అక్కడ. ఎందుకంటే వెంటనే వాళ్ళకి కావాల్సిన డబ్బులు బట్వాడు అవడం కానీ వాళ్ళ మీద ఒక కేర్ డెవలప్ అయింది. అండ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా అపారమైన అనుభవం కానివ్వండి, లేకపోతే చాలా లాంగ్ స్టాండింగ్ సింపుల్ సార్ అన్నీ ఉన్నాయి కాబట్టి జరుగుతున్నాయి. మీలాంటి వాళ్ళు కూడా వెళ్ళారు అనుకోండి, సో ఒక క్యుములేటివ్ బెనిఫిట్ ఫర్ ద పబ్లిక్. ఏమవుద్దంటే అండి నాగేంద్ర గారు, మనం వెళ్ళాలని ప్రయత్నాలు చేసిన ప్రతి వ్యవస్థలోనూ కూడా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. మీకు స్పీడ్ బ్రేకర్లు ఏంటండి? నాకేంటి సార్, నాళ్ళు ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అలా కాదు. సినిమాలు ఇప్పుడు ఏం స్పీడ్ బ్రేకర్లు అని చెప్తాను. నా సమస్య అది. నేను అక్కడ పోయి వారి కోసం ఎవరైనా సరే అక్కడ పోయి గంటల తరబడి వెయిట్ చేయాలంటే చేయలేము. ఎంబ్రాసింగ్ ఉంటుంది. అంతసేపు ఒక పొద్దున్న సాయంత్రం దాకా వాళ్ళకి రకరకాల అపాయింట్మెంట్లు ఉంటాయి. మనకంటే కూడా ఆ వ్యవస్థ చాలా ముఖ్యం. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నెన్స్ చాలా ముఖ్యం. వాళ్ళకి గంటలు పోయి నిలబడి ఆడ కూర్చోవాలన్నా మనకి అయ్యే పని కాదు. మరి మీ వర్క్ ఇక్కడ వదులుకుని అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. 12 ఏళ్ళు 13 ఏళ్ళు కూర్చున్నాను. ఇప్పుడు కూడా ప్రజలకు అవసరమైతే వెళ్ళి నేను నిలబడి మాట్లాడతా. నా సినిమాలు వదులుకోకుండా నేను మాట్లాడగలను. నేను చచ్చిపోయేలోపు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమను చూడాలి సార్. అంత స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరేమో మీరు వెళ్ళి కలవడానికో లేకపోతే మీరు వెళ్ళి పాల్గొనడానికో మీకే స్పీడ్ బ్రేకర్లు అంటున్నారు. ఇవన్నీ ఉంటాయి సార్, ఉండకుండా ఎక్కడ ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ నేను అనేది మనం సినిమాల్లో చూసాం. కృష్ణుడిని కలవటానికి సత్యభామ కూడా అపాయింట్మెంట్ అవసరం అయ్యేది, రుక్మిణికి అపాయింట్మెంట్ అవసరం. అవును. సో మధ్యలో ద్వారపాలకులు ఉంటారు, రకరకాలు ఉంటాయి సార్. అది మనం తీసేయలేదు. అది ఎవరు ఉంటారన్నారు? ద్వారపాలకులు ఉంటారు. ద్వారపాలకులు అంటే ఇప్పుడు ఎక్కువగా ద్వారపాలకులు ఎక్కువ ఉంటున్నారని వింటున్నాము. అది కూడా తప్పేం కాదు. అది తప్పని నేను అనుకోను. తప్పు ఎలా అవుతుంది? ఇప్పుడు నాకు కూడా 2 రెస్టారెంట్లు ఉంటారు. నన్ను ఎందుకంటే అది ఉండాలి, తెలియాలి కదా. అవతల ఉన్నవాడి సమయం చాలా విలువైంది. అవును. ఇప్పుడు దాన్ని ద్వారపాలకుడు అబ్యూజ్ చేస్తే తప్పు. అయితే ఇప్పుడు అబ్యూజ్ అవుతున్నది అంటారా, ఏమవుతున్నది అంటారా? ఈ ప్రభుత్వం ఏం లేదులేండి, ఆ ప్రాబ్లం ఏం లేదు. వస్తే నేను ఒకవేళ అలాంటి ద్వారపాలకుడు ఉన్నాడు అని నా దృష్టికి వస్తే మాత్రం చెప్పటంలో వెనకాడను. ప్రజలకి చెప్తాను, బాబు గారికి చెప్తాను. నాకు పోయేది, మీకు పోయేది ఉంది. పోగొట్టుకున్నది ఇప్పుడు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సినిమా ఇండస్ట్రీ నేనంటే రాజకీయాలు మీకే లేదు. జీవితం పూర్తిగా తెలుసుకున్నవాడిని నేను. అదేంటున్నా ఈ రోజునైనా సరే నేను రబ్బర్ చెప్పులు వేసుకున్నా, చెప్పులు లేకుండా నడవగలను. నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. మీరు అన్ని నేర్పింది. నాకు జీవితం అన్ని నేర్పింది కాబట్టి నాకు అలాగని చెప్పి అహంకారంతో పోయి కూడా నేను మాట్లాడాలి అంత మనిషిని కూడా కాదు నేను. కానీ ఎక్కడో మీలోని తెలియని ఒక ఎలిమెంట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి అన్నది మీ మాటలో కొంచెం ధ్వనిస్తోంది శివాజీ గారు. దానికి ఎందుకంటే మీరు చాలా ఉన్నాయి నాగేంద్ర గారు. ఇది సరిపోదు సమయం, మనకి సమయం ఇది వేయలేము, సరిపోదు. చాలా ఉన్నాయి, బయటకు వస్తాయి, అన్నీ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా పరిశ్రమ కావాలి. ఫైనల్ కాల్. అలా మీరు అన్నట్టు ఇందాక ఆ చైర్మన్ పదవులు అయి పెద్ద నాకు, నేను కావాలంటే ఎమ్మెల్యేనే నేను గట్టిగా పట్టుబడతా, లేదా ఎంపీగానే పట్టుబడతా. అది నాకు దాని గురించి కాదు. నాకున్న బాధ ఒక చిన్న 2 ఎకరాల పొలం ఉన్న ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి, సామాన్య కాదు బిలో మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన శివాజీ ఒక నటుడిగా ఈ స్థాయికి వచ్చాడంటే, అలాంటి ఎకరం అరెకరం లేని వాళ్ళ పిల్లలు కూడా రావటానికి ఒక అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా జరగాల్సిందే. కరెక్ట్ సార్. అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. అయ్యో మనం ఇక్కడి నుంచి అద్భుతమైన లొకేషన్ అంటే నా సినిమాలో ఒక లొకేషన్ షూట్ చేశాను ఈసారి. మాట్లాడుకుంటారు మొత్తం, ఇలాంటిది ఒకటి ఉందా ఆంధ్రప్రదేశ్లో,
ఇక్కడ హైదరాబాద్ పక్కన దగ్గరలో అని మాట్లాడకపోతే అడగండి నన్ను. గ్రేట్ సార్. ఇక్కడ పరిశ్రమ రావటానికి నాయకులే తప్ప పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తులు అడ్డం కాదు. నాయకులే అడ్డం అంటారు. మరి మీరే పిలవాలి కదా. పొద్దాకలే వస్తేనేమో దొంగల్లా చూస్తారు కొంతమంది. అంటే సినిమా ల్యాండ్లు అడుగుతారు, దుబ్బేస్తారు. ఊరికిస్తున్నారేంటి ల్యాండ్లు? మీరు పరిశ్రమ వస్తుందని కాబట్టి ఇస్తారు మీరు. కరెక్ట్, 100%. ఇప్పుడు టీసీఎస్ వరకు వస్తుందండి, డబ్బులు ఇస్తేనే వస్తుంది. మీరు పొలాలు ఇస్తేనే వస్తుంది, మీరు ల్యాండ్లు ఇస్తేనే వస్తుంది. మీకు పొలాలు ఎవరు ఇచ్చారు? ప్రజలకు ఇచ్చారు. ప్రజలనే కదా. ఆ ప్రజలకు సంబంధించిన పిల్లలేక రేపు పొద్దున ఇండస్ట్రీలో ఉండేది. అంతే, ఆ ఫ్యామిలీస్ కదా. ఎక్కడికి పోతారు వాళ్ళందరూ? కొత్త వాళ్ళు. 6 కోట్ల మంది తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నుంచే కదా నటీనటులు వీళ్ళందరూ వచ్చేది. టెక్నీషియన్స్. పోనీ ఇది ఇప్పుడు ఇంతటితో ఆగిపోయేదా? కాదే, నిరంతర ప్రక్రియ కదా. ఇక్కడ స్టార్ట్ అయితే 100 సంవత్సరాల తర్వాత మీరు నేను ఎవరు ఉండం కదా. ఉండేది ఎవరు? అప్పటి జనరేషన్స్ ఉంటారు. మీరు మనం ఉండం. వాళ్ళ కోసం క్రియేట్ చేయాల్సిన బాధ్యత మీది. ఆంధ్రప్రదేశ్కి చిత్ర పరిశ్రమను ఏర్పాటు చేయకపోతే 2014 నుంచి ఉన్న ప్రభుత్వాల తప్పు తప్ప ఇంకొకటి కాదు. కానీ చాలా మంచి కంటెంట్ ఎక్కడో మంగపతి, మళ్ళీ వేరే పాజిటివ్ మంగపతి కనిపిస్తున్నాడు. సార్ నేను చెప్తున్నా కదా, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్న టైంలో జరిగినటువంటి తెలియని ఒక నష్టం పూడ్చుకొని చాలా బాబు నడుపుతున్నారు ప్రభుత్వాన్ని. చాలా కాన్షియస్ గా చాలా అటు బాబు గారు కానివ్వండి, కళ్యాణ్ బాబు కానివ్వండి, లోకేష్ బాబు కానివ్వండి, వాళ్ళు నిరంతరం పనిచేస్తున్నారు. దేర్ ఇస్ నో డౌట్. వాళ్ళ పనిని ఎలివేట్ చేసే పరిశ్రమను మర్చిపోతున్నారు. అది నా బాధ. మీ మాట మా హిట్ టీవీ ద్వారా 100% చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికి రీచ్ అవుతుందండి. అంటే మళ్ళీ ఇది అవార్డుల కోసమో దీనికోసం కాదండి. నేను మాట్లాడుతుంది క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కళాకారులు, యువతకి పరిశ్రమ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వాన్ని. అంతే. అక్కడ లేకపోయినా మాకేం కాదు. మేము చక్కగా బంగారంలో షూటింగ్ చేస్తున్నాం. అదే కదా, ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడ కాదు కదా. కరెక్ట్. ఆ ప్రాంత బిడ్డలకు హక్కు ఉంది కదా. 100%. అదే మీరు చెప్పినవన్నీ కూడా వాళ్ళకి 100% మంచి మార్గదర్శకాలు, నిర్దేశకాలు కావాలని మా ఐటీ టీవీ తరఫున కోరుకుంటూ, మాత్రం పాజిటివ్ నేను పెట్టి మీరు వదిలేండి. నెగిటివ్ గా వద్దు. నేను ఎవరిని ప్రశ్నించటల్లా, రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం బాధ్యతను గుర్తు చేస్తున్నాం. మీరు గతసారి మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి లైఫ్ టైం డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఒక ఆలోచనాత్మకమైన శివాజీ మాట్లాడుతున్నట్టు అనిపించింది. దానికి 100% పాజిటివ్ రిజల్ట్, పాజిటివ్ రెస్పాన్స్ ఉండే విధంగా మాట్లాడారు మీరు. అంత సవ్యంగా, చక్కగా, సక్రమంగా మీ తాలూకు అభిప్రాయాన్ని, ఆలోచనని మా హిట్ టీవీ ద్వారా ప్రభుత్వం వరకు వెళ్ళేటట్టుగా దాన్ని మీరు సుగమం చేశారు. కాబట్టి దీనికి 100% పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. అది మన ఎక్స్ప్లోజివ్ శివాజీ గారు ఈ రోజున అంటే మంగపతిలా కాకుండా మామూలుగా శివాజీ గారు లాగా మాట్లాడారు. ఆ శివాజీ గారు మాట్లాడడంలో కూడా చాలా లైట్ హార్టెడ్తో సీరియస్ ఇష్యూని చాలా డిస్కస్ చేసినందుకు మన తరఫున ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. వాచ్ అండ్ ఎంజాయ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.